వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రియూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు మ్యారేజ్ ఇష్యూస్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూస్ అయినా ఏవైనా సరే నేను చెప్తానండి. క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, ఈ అమావాస్య నుంచి రాబోయే రోజుల్లో మీ పర్సన్ మీతో రియూనియన్ అవుతారా లేదా మీరు ఇంకా సంతోషంగా ఉంటారా చూడండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్తో రియూనియన్ అవుతారా లేదు అంటే ఎలా ఉంటారో చెప్పండి. మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ మనసులో తలంచుకోండి. ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే పాయింట్స్ మీరు అర్థం చేసుకోండి. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, రెజినేట్ కాని పాయింట్స్ విడిచిపెట్టండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది, మీరు మీ దీంట్లోని గొడవలైనా అవ్వకపోయినా ఏంటి అనేది సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. కొంతమంది సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఇంట్రోవర్ట్స్ బయటికి చెప్పరు. అలాంటి వాళ్ళది కూడా కొంచెం మీరు అర్థం చేసుకోండి. సైకో మైండ్ సెట్స్ని అయితే విడిచిపెట్టండి, వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. చూద్దాం. చూసే వ్యూయర్స్ పర్సన్ రియూనియన్ అవుతారా, ఈ అమావాస్య నుంచి అయిన తర్వాత సంతోషంగా ఉంటారా? 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి, వాళ్ళైతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేశారు. ఇది యూనివర్స్ ఇచ్చిన మీకు పేషెన్స్కి టెస్ట్ అండి. నెక్స్ట్ ఏంటంటే యూనివర్స్ చాలా లాంగ్ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇచ్చారు, కానీ మీ పర్సన్ అయితే మీతో రియూనియన్ అవుతారు. బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కార్డ్స్లో వచ్చిన దాని ప్రకారంగా అయితే కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఏర్పడినా సరే మీ ఇద్దరికి అయితే కర్మబంధం, రుణానుబంధం ఉంది. ఖచ్చితంగా రియూనియన్ అవుతారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకుంటారు. వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళైతే బ్యాలెన్సింగ్ చేయబోతున్నారు వాళ్ళు మీతో. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీ పర్సన్ మీ విషయంలో చాలా హానెస్ట్గా, నిజాయితీగా, చాలా డీప్గా లవ్ చేస్తున్నారు. ఈ రిలేషన్ని ఎంత కష్టమైనా సరే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. చూసారా, రుణానుబంధం కూడా ఉంది. ఆల్రెడీ ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయ్యింది, ఇంకొక సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్రెడీ బ్యాడ్ కర్మ క్లోజ్ అయ్యింది, గుడ్ కర్మ స్టార్ట్ అవుతుంది. గుడ్ కర్మ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం మీకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంతవరకు మీరు సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి కొంచెం మళ్ళీ ఇదంతా సెటరేట్ అయ్యేసరికి మరి కొంచెం టైం పడుతుంది, పెయిన్ఫుల్ అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళు చెప్పకుండా చేయకుండాను కొంచెం నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయ్యి ఇదైనా సరే మళ్ళీ వాళ్ళు అయితే మీ లైఫ్లోనికి వస్తారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏమీ హ్యాపీగా లేరు. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా స్ట్రగుల్స్ అయితే పొందుతున్నారు. అక్కడ ఏమీ వాళ్ళు హ్యాపీగా లేరు. నెక్స్ట్ మీతో మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్కి ఎవరికైతే కాలేదో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి, మీతో కిడ్స్ కావాలి అనుకుంటున్నారు. కొంతమంది సింగిల్ పేరెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, హిడెన్గా అయినా మ్యారేజ్ చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి. మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందండి. మీతో అయితేనే చాలా సెలబ్రేషన్ చేసుకుంటారు. అందుకనే మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు. మీరే విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు.
మీరే విష్ ఫుల్ఫిల్మెంట్. ఈ హ్యాపీ అనేది రావడానికి మీరు మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు. వాళ్ళు కూడా అక్కడ మీ గురించి వెయిటింగ్ చేస్తున్నారు. మీ ఇద్దరిది జన్మల బంధం, సోల్మేట్ కనెక్షన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడదీయలేరు. ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లాంగ్ అనేది వచ్చినా సరే మీరు ఒకరికొకరు దెబ్బలాటలు, ఏమీ గొడవలు కాకుండా, అనుమానాలు ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది హ్యాపీగా మీ మధ్యలో ఉండాలి, ఈ జెన్యూన్ లవ్లో ఉండాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే వాళ్ళు హ్యాపీగా లేరు. మీరు ఉంటేనే వాళ్ళకి, మీ తోడు ఉంటేనే వాళ్ళకి అంధకారములో ఒక వెలుగునిచ్చే, ఒక దారిని చూపించి ఒక సపోర్ట్ అనేది మీరు ఇస్తారు వాళ్ళకి. మీరు ఉంటేనే ఒక సపోర్టబుల్ పర్సన్గా వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని బ్యాలెన్సింగ్ చెయ్యాలి. మీది సోల్మేట్ కనెక్షన్ అండ్ కార్మిక్ బాండ్ కూడా ఉంది, రుణానుబంధం కూడా ఉంది, మ్యారేజ్ కూడా జరుగుతుంది. తర్వాత ఏంటంటే ద చారియట్ కార్డ్ అనేది డిఫరెన్సెస్ని చూస్తుంది. దీంట్లో మీ లైఫ్లో అనేది విక్టరీని కూడా చూడాలి. మీ లైఫ్ అనేది మీతో పాటు వాళ్ళు ఉంటే సక్సెస్ అనేది ఉంటుంది, వాళ్ళ గెలుపు మీ దగ్గరే ఉన్నది అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకెక్కడైనా సరే వాళ్ళు హ్యాపీగా లేరు, మీ దగ్గర ఉంటేనే వాళ్ళ హ్యాపీ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్ చూద్దాం. 2 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్. 2 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్స్. ఏంజల్స్ మీరు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. కింగ్ ఆఫ్ కప్స్కి ఏం చెప్తారు మీరు? కింగ్ ఆఫ్ కప్స్కి వాళ్ళు హ్యాపీగా ఉంటారా లేదా? రీయూనియన్ కోసం మీరు ఏం చెప్తారు? వాళ్ళు హ్యాపీగా ఉంటారా లేదా? రీయూనియన్ కోసం ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? వా 10 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్స్ ఏంటి యూనివర్స్? 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ కార్డ్ ఏంటి చెప్పండి యూనివర్స్? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ కార్డ్. 3 ఆఫ్ స్వర్డ్స్, 3 ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్, 3 ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్. 4 ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్ కార్డ్, 4 ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్ కార్డ్. 9 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్, 9 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్. 2 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్స్. ద హెర్మిట్ క్లారిఫికేషన్ కార్డ్. ద చారియట్. చూడండి ఇప్పుడు 2 ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేశారు కదా. ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్కి మీతో ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కొంతమంది ఏంటంటే కెరియర్ ఫోకస్గా స్టార్ట్ చేశారండి, కెరియర్ గురించి ఆలోచించి వెళ్ళారంట. ఇప్పుడు ఏంటంటే చెయ్యాలి అనుకుంటున్నారు. మీ వైపు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, మీతో న్యూ బిగినింగ్ చేస్తారు అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ చూడండి, కింగ్ ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, హానెస్ట్గా ఉన్నారు, వాళ్ళు ఫాదర్లీ ఫిగర్గా కూడా ఆలోచిస్తున్నారు, చాలా మెచ్యూర్ పర్సన్ మీ పర్సన్. నెక్స్ట్ ఏంటంటే చాలా ఎక్కువగా థింక్ చేస్తారు. చాలా ప్రేమ అనేది ఉంది, మీతో న్యూ బిగినింగ్ చేయాలి, రియూనియన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు.
చూడండి వాళ్ళు ఎంత కష్టమైనా సరే వాళ్ళు వర్కింగ్ అంటే హార్డ్ వర్క్లో కూడా ఉన్నారంట. కానీ ఇప్పుడు అదే చేంజెస్ అనేది ఏర్పడుతుంది. హార్డ్ వర్క్లో ఉన్నా సరే మీ వైపు వాళ్ళు వచ్చి మీలో మీ ప్రేమని గుర్తించి వాళ్ళు ఇప్పుడు రీయూనియన్స్ అవుతారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. బ్యాడ్ టైం కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నేము ఫేము పవరు పర్సన్స్ కాబట్టి ఖచ్చితంగా మీ వైపు వస్తారు. ఈ పర్సన్ అన్ని విషయాల్లో ఆలోచించి పరువుని ప్రతిష్టని అన్నింటినీ ఆలోచించి మీ మీద ప్రేమతో ఎటువంటి సెల్ఫిష్ లేకుండా మీ మీద ప్రేమతో హానెస్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా వస్తారు. 3 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇప్పుడు వరకు మీకు కొంతమందికి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏర్పడింది. వాళ్ళు కూడా అక్కడేమీ హ్యాపీగా లేరండి. మీరు ఇక్కడ ఎంత అన్హ్యాపీగా ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ అంతే అన్హ్యాపీగా ఉన్నారు. ఆటోమేటిక్గా మీది సోల్ కనెక్షన్ అయ్యేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో మీకు తెలుస్తుంది. కానీ ఇంకేంటంటే మీ పర్సన్ మీ దగ్గర ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటారు. మీ దగ్గరే వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గరే చాలా హ్యాపీ అండ్ ఏంటి పక్షులు ఎంత ఫ్రీగా విహంగం ఏర్పాటు అవుతుందో మీ పర్సన్ కూడా మీ దగ్గర అంత స్వేచ్ఛగా ప్రతి విషయాన్ని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉంటుంది. మీ దగ్గర మాత్రమే ఉంటుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీతో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. చాలా అంటే చాలా మిస్సింగ్ ఎనర్జీస్ మీరు అవుతున్నారు, వాళ్ళు అవుతున్నారు. మీరు చాలా సఫర్ అవుతున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్ అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మీరైతే చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటానా అనుకొని సరైన సమయం కోసం అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చూడండి వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. వెయిటింగ్ చేసిన దాంట్లో వాళ్ళు చాలామంది పీపుల్స్కి హెల్ప్ చేయడం ఇలా చేస్తున్నారు. మీరు ఎమోషనల్గా ఉండేటప్పటికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు లేరండి. అక్కడ కూడా వాళ్ళకి అంటే జస్ట్ హెల్ప్ చేస్తున్నారు. కానీ మీ రిలేషన్ని వాళ్ళు మీతో రావాలి, మీ దగ్గరికి ఉండాలి, మిమ్మల్ని అన్ని విషయాల్లో కేరింగ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, నేను ఇంకా అన్నింటినీ బ్యాలెన్సింగ్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉండేటప్పుడు మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వాళ్ళు ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు వాళ్ళతో ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళని ఆన్ సిచ్యువేషన్కి తెచ్చేటప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే అంధకారంలో ఉండేటప్పుడు వెలుగుని ఇచ్చి ఒక తోడుని కల్పించి ముందుకి పంపిస్తే నడిచినట్లుగా అనిపిస్తుంది. అంటే ఒక అంధుడికి సహాయాన్ని ఎలా అందిస్తామో అలా మీ ప్రేమ అనేది వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు సాడ్ మూమెంట్లో ఉండేటప్పుడు వాళ్ళకి మీరు చూపించే ప్రేమ ధైర్యం చాలా ధైర్యాన్ని ఇస్తుంది అనుకొని చెప్తున్నారు. చూడండి ఇది ఏంటంటే కోల్డ్ కొంతమంది అంటే మీ దగ్గర వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి మీ దగ్గరికి అంటే అక్కడ అయితే వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళకి ఎవరో ఒకరు తోయిస్తేనే లేదు అంటే వాళ్ళు చాలా సాడ్ మూమెంట్లో ఉన్నారు. అలాంటి టైముల్లో వాళ్ళు సాడ్గా ఉండేటప్పుడు మీ దన్ను దొరికి మీరు వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ముందుకు తోస్తూ ఏంటంటే ఒక నావతో ఒక ఒడ్డుకు చేర్చినట్లుగా అనిపిస్తుంది. మీ ధైర్యమే వాళ్ళకు ఉంటుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు ఎమోషనల్గా ఉంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఉండడం, క్యాస్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే కొన్ని విషయాల్లో అంటే ఒకేలా భావాలు ఉండేటప్పటికీ ఎమోషనల్ అయితే ప్రాక్టికల్గా మీరు ఉంటే వాళ్ళు ఎమోషనల్గా ఉండడం. నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్
డిఫరెన్సెస్ ఉండడం, కలర్ డిఫరెన్సెస్ ఉండడం, ఆరోగ్యపరంగా డిఫరెన్సెస్ రావడం. అంటే ఇద్దరికి ఒకేలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మీకు వచ్చేటప్పుడు వాళ్ళకి లేకపోవడం, వాళ్ళకి వచ్చేటప్పుడు మీకు లేకపోవడం, అంటే అలా ఉంటుంది. కానీ ఇద్దరు మనస్తత్వాలు కూడా ఒకేలాగా ఉంటుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. దాన్ని మీరు బ్యాలెన్సింగ్ చేస్తారు. మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం. మీరు చూపించే తల్లి ప్రేమ అవ్వని, లేదు అంటే వాళ్ళకి మీరు చూపించే తల్లి ప్రేమ అవ్వని, మీకు వాళ్ళు చూపించే వాళ్ళైనా సరే ప్రేమ అనేది తల్లి లాంటి ప్రేమను చూపించడం, చాలా ఎక్కువగా మీ గురించి మీ హెల్త్ ఇష్యూస్ కోసం ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే చెప్పరు, కొంతమంది ఇంట్రోవర్ట్స్గా ఉంటారు. అది